హాయ్ అండి. నేను ఈవేళ మీకు టొమాటో రైస్ చేసి చూపించబోతున్నాను. దేనికి నేను తీసుకునింది 24 సెంటీమీటర్ రోస్టర్ అనమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఎప్పుడు కూడా స్టవ్ ఆన్ చేసినప్పుడు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఫ్రీ హీట్ అనేది. ఓకే అండి, ఇది మనకు ఫ్రీ హీట్ అయిందనమాట. నేను పులావ్ కాబట్టి మరి 1 స్పూన్ కాదు, 2 స్పూన్ ఆయిల్ వాడుతున్నాను. నేను హోల్ మసాలా దినుసు అన్నీ వేసాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. అది పుదీనా కొత్తిమీర 2 వేసేస్తున్నానండి. టొమాటో కూడా గ్రైండ్ చేసానండి. దీన్ని మనం పోసేస్తాం. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ వేడి మీద వేసినప్పుడు కొద్దిగా బాగా రెడ్గా బ్రౌనీస్గా ఫ్రై అవుతుంది. మీరు అది అయ్యో ఇదేమో మాడిపోయిందో అలాగేమో అనుకోవద్దు. అవి ఏగుతున్నప్పుడు అన్నీ కూడా బ్రౌన్గా ఏగుతాయి కదా, సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ హీట్కి తగిలినప్పుడు అలాగ అవుతాయి. నేను దీనిలో కొద్ది సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత దీనికి కారం కొద్దిగా, తర్వాత పసుపు కొద్దిగా. ఇది మనకు గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ 3 మిక్స్ అయింది. ఇది మనకు దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు నేను బియ్యం 1.5 గ్లాస్ కడిగి పెట్టాను, చూసారు కదా, కడిగి పెట్టాను. ఇది కూడా వేసి ఫ్రై చేసేస్తాను. మంచిగా వేపేసానండి, బాగా వేపేసాను. ఇప్పుడు మనము ఈ గ్లాస్తో బియ్యం కొలిసాను, 1 గ్లాస్ వాటర్ వేసేసాను. ఇంకా మనం ఫుల్గా 3 గ్లాస్ వేయ అవసరం లేదు, ఎందుకంటే ఏఎంసీలో మనం దీనికి 24 సెంటీమీటర్స్ ఎక్కువ లిడ్ వాడపోతున్నాము. ఒక 1/2 గ్లాస్ తక్కువ వేస్తే చాలు, 1/2 గ్లాస్ వేసాను. ఓకే, ఇది 24 సెంటీమీటర్స్ ఎక్కువ లిడ్ అండి. నేను అన్నీ వేసేసాను. ఈ లిడ్ పెట్టేసి లాక్ చేసేస్తున్నాను. ఏఎంసీ ఆపోజిట్ ఏఎంసీ వచ్చేనట్టు పెట్టండి. ఈ డాట్ని ప్రెస్ చేస్తే మనకు ఆన్ అయిందనమాట. నా సాఫ్ట్ పెట్టి మీ 1 మినిట్, సాఫ్ట్లో 1 మినిట్ పెట్టండి. మనకు కంప్లీట్గా సౌండ్ వచ్చేసిందండి, ఫుల్ 0 మనం పెట్టింది అయిపోయింది అనమాట. దీనికి కొద్ది రెస్టింగ్ టైం ఇచ్చి ఓపెన్ చేసి చూపిస్తా. రెస్టింగ్ టైం అయిపోయింది. మన తీయ ముందు ఇలాగ ఒకసారి ప్రెస్ చేసి చూసుకోవచ్చు అనమాట. చూస్తాం ఎలాగ అయిందో. చూడండి, చక్కగా మనకు రైస్ బాగా అయిందనమాట. ఇంత మంచి టొమాటో రైస్ మీరు కూడా మీ ఇట్లా చేసుకోవచ్చు. చక్కగా మన బిర్యానీ టైపులోనే ఉన్నదండి. ఇలాగే మీరు కూడా అన్నీ ఎంజాయ్ చేయాలని ఆశపడుతున్నాను. మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్ అందరికీ చెప్పండి ఏఎంసీ కుక్వేర్ బాగుంటుందని చెప్పి. ఇంత మంచి ఏఎంసీ కుక్వేర్ ఇచ్చిందని ఏఎంసీ కూడా చాలా థ్యాంక్ యూ. మీరు కూడా నా నంబర్కి ఫోన్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే. మీ ఫ్రెండ్స్ కూడా నా నంబర్ ఇవ్వండి, ఫ్రీ డెమో ఇస్తాము ఏఎంసీ కుక్వేర్ తీసుకోవడానికి. ఇది మనకు విజయవాడ బ్రాంచ్, మన పటమట హై స్కూల్ రోడ్ బస్ స్టాప్లో ఉన్నదండి. ఎవరైనా విజిట్ చేయాలంటే కూడా చేయవచ్చు, విజయవాడ బ్రాంచ్. ఓకే, థ్యాంక్ యూ అండి.